ఏంటండి వాటర్ ఇక్కడ స్టోర్ చేసుకున్నారు? ఇది ఇంత బండలా ఉంది. మాకు ట్యాంక్ లేవండి, అందుకే ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాము. అవునా? కానీ ఇది నీళ్ళ డబ్బా, నీళ్ళ ట్యాంకు, చెరువు కాదు. దీంట్లో ఏం చేస్తామంటే మనం ఆర్గానిక్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ చేస్తాం కాబట్టి ప్రకృతిలో దొరికే అన్ని రకాల న్యాచురల్ ఐటమ్స్ అన్నీ తీసుకొని ఇక్కడ భూమికి కావాల్సిన బలమంతా తయారు చేస్తాం. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఇదంతా 6000 లీటర్స్ కెపాసిటీ ఉన్న ఒక చాలా స్టాండర్డ్ టబ్ లాగా, మనకి ఒక రబ్బర్ లాగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. అటు చూపించు. సో అదంతా 6000 లీటర్స్ కెపాసిటీ అనమాట. యూజ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఇది బయోగ్యాస్ ప్లాంట్ అంటాము. అంటే దీంట్లో నుంచి గ్యాస్ తీసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం దీంట్లో నుంచి ఎవ్రీ 1 వీక్ ఒకసారి ఒక లిక్విడ్ తీసుకోవచ్చు, బయో లిక్విడ్. అది న్యాచురల్ ఫర్టిలైజర్ లాగా పనిచేస్తుంది. దీనికి ఫస్ట్ టైం ఏం చేస్తామంటే ఇక్కడ మనము ఒక 300 kgs కౌ డంగ్ కలుపుతాము, ఒక 150 లీటర్స్ కౌ యూరిన్గా పంపిస్తాము. దీంట్లోకి బటర్ మిల్క్ 150 లీటర్లు పంపిస్తాము, ఒక 10 kgs బెల్లము, బియ్యం ఒక 10 కిలోలు వేస్తాము. ఇక మన దగ్గర కలుపు ఇదంతా ఉంటుంది కదా, దాన్ని ఒక 80 కిలోలు వేస్తాము. ఒక మిగిలిందంతా కూడా దాంట్లోకి వాటర్ ముందే పంపిస్తాము 5000 లీటర్లు. సో ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని కొన్ని వాటర్తో కలుపుకొని ఇక్కడ డేవిడ్ చూపిస్తున్నాడు మన ప్రొఫెషనల్ దీనికి మొత్తం. సో ఇక్కడ ఇది తిప్పగానే ఏమవుతుందంటే ఆ డ్రమ్లోకి వెళ్ళిపోతుంది, కిందకి అదంతా ఆ టబ్లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే 45 days ఫస్ట్ టైం వాడేటప్పుడు మాత్రం 45 రోజులు ఫర్మెంటేషన్ జరుగుతుంది, దాంట్లో కుళ్ళిపోతుంది అనమాట. ఆ కుళ్ళే క్రమంలో గ్యాస్ వస్తుంది మనకి. అక్కడ బయోగ్యాస్ చూసి దీంట్లో నుంచి బయోగ్యాస్ కూడా రిలీజ్ అవుతుంది.